వెల్కమ్ టు భవానీ ఛానల్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఆగస్టు 13వ తేదీ నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. శ్రావణమాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి శ్రావణమాసం పూజా విధానం, పాటించాల్సిన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆగస్టు 13 నుండి శ్రావణమాసం ప్రారంభమైతే శ్రావణమాసం రాకముందే మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులను బయటపడేయండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. శ్రావణమాసం మొదటి రోజున అంటే ఆగస్టు 13వ తేదీ గురువారం నాడు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేయండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే శ్రావణమాసం మొదటి రోజునే సుమంగళ స్త్రీలు చేతుల నిండుగా ఎరుపు రంగు మట్టి గాజులు ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఈ శ్రావణమాసం నెల రోజులు ఇంట్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటల దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం వెంటనే లభిస్తుంది. అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం మరియు శ్రావణ శనివారం ఈ 3 రోజుల్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. అలాగే శ్రావణ మాసం నెల రోజులు తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి. ప్రతిరోజు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ కటాక్షంతో అప్పుల బాధలు, డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆడవారికి సుమంగళ యోగం కలుగుతుంది. ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందట. కాబట్టి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేవారు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని తప్పక పూజించాలి. ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి ముత్తైదులను పిలిచి తాంబూలం ఇస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ప్రతి శ్రావణ శుక్రవారం ఇంటికి ముత్తైదులను పిలిచి పసుపు కుంకుమలు గాజులు పెట్టి తాంబూలం ఇస్తే మహాలక్ష్మీదేవి త్వరగా ప్రసన్నరాలై ఇంట్లో ధనాకర్షణ పెరుగుతుంది. అయితే ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలంలో ఖచ్చితంగా ₹1 నాణెం పెట్టి ఇవ్వండి. మీ సంపద రెట్టింపు అవుతుంది. అలాగే ప్రతి శ్రావణ శుక్రవారం ఎర్రని గులాబీ పూలతో లేదా ఎర్రని తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే కటిక పేదరికం తొలగిపోయి అఖండ ధనయోగం కలుగుతుంది. ప్రతి ఒక్కరి పూజా గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహం ఉండాలి. కాబట్టి ఈ శ్రావణ మాసం వచ్చేలోపు వెంటనే ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకోండి. ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసి కుంకుమార్చన చేస్తే ఎంతటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుందని పండితులు సూచిస్తున్నారు. విశేషంగా ఈ శ్రావణ మాసంలో కామాక్షి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఒక విస్తరాకులో బియ్యం పోసి 2 తమలపాకులు పెట్టి కామాక్షి దీపం వెలిగిస్తే ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం నాడు ఖచ్చితంగా ఐశ్వర్య దీపం వెలిగించాలి. ఉప్పు పైన వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు. ఒక మట్టి ప్రమిదలో ఉప్పు పోసి ఆ ఉప్పు పైన ఒక చిన్న మట్టి దీపం వెలిగిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తక్షణమే తొలగిపోయి అఖండ లక్ష్మీ యోగం కలిసి వస్తుంది. అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది. అలాగే ఈ శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకోవాలి, నుదిటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఈ శ్రావణ మాసంలో మొత్తం 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. 2వ శ్రావణ శుక్రవారం నాడు అంటే ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఇక శ్రావణ మాసంలో చేసే దానాలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో పేదలకు అన్నదానం చేయడం వల్ల మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి ఎర్రని రవిక వస్త్రం, పసుపు కుంకుమలు తాంబూలంగా ఇస్తే అమ్మవారి కరుణ కటాక్షాలు మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో పూజలు చేసేటప్పుడు కలశం పెట్టుకునేవారు కలశంలో ఉన్న నీటిని ఇల్లంతా చిలకరించి మిగతా నీటిని తులసి మొక్కకు పోయండి. చాలా మంచిది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.